శ్రమలు విశ్వాసానికి పరీక్ష. అయితే ఈ శ్రమలు సహించి భూమి మీద జీవించేటువంటి వారికి దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. అంటే అది ఇప్పుడు వచ్చేటువంటి బహుమానం కాదు, కానీ మన ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వచ్చేటువంటి బహుమానం. అందువల్ల విశ్వాసానికి అనేకమైనటువంటి పరీక్షలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, మనుషుల ద్వారా శోధనలు వస్తాయి, బంధువుల ద్వారా ఇబ్బందులు వస్తాయి, మన చుట్టూ ఇరుగు పొరుగు వారి వల్ల సమస్యలు వస్తాయి. ఎన్ని వచ్చినా సరే విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవితాన్ని కొనసాగించేటువంటి వ్యక్తులు చాలా కొద్ది మంది మాత్రమే. అలా సహించి ఓపికతో నిరీక్షణతో బతికేటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారికి దేవుడు బహుమానాన్ని సిద్ధపరిచాడు. అందువల్ల శ్రమలు వచ్చినప్పుడు మనం కుంగిపోయి బాధపడుతూ దిగులు పడుతూ దేవుడు నాకు అన్యాయం చేశాడని, దేవుడు నాకు సహాయం చేయట్లేదని, ఇలాగా అనేక విధాలుగా దేవుణ్ణి నిందించేటువంటి స్వభావాన్ని మనం విడిచిపెట్టి దేవుడు మన జీవితంలో ఏది చేసినా మేలు అనేటువంటి ఆలోచనతో, యోబు ఎంత గొప్ప వ్యక్తిత్వం గలవాడంటే, మనము అతనికి వచ్చినటువంటి పరిస్థితి మనకొస్తే మనం చాలా వేరే విధంగా మన యొక్క స్పందన కానీ మన యొక్క భావోద్రేకాలు కానీ వేరుకుంటాయి. కానీ యోబు తన భార్య వచ్చి అంత ఘోరంగా నువ్వు యెహోవాను దూషించి నువ్వు మరణం కా అంటే యోబు అన్న మాట ఏంటంటే, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామమున స్తుతికలుగాక. మేలు అనిపించాము, కీడు అనిపించడానికి తగమా అంటాడు. అంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుపోయాడు, దేవుడి నామానికి స్తుతికలుగాక అనేటువంటి గొప్ప మాట. ఆయన మాటలను మనం అర్థం చేసుకున్నప్పుడు మన జీవితంలో యోబు యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే మనకు వచ్చేటువంటి శ్రమలు, బాధలు, హింసలు అనేవి చాలా కొద్దిపాటి మాత్రమే. కానీ చాలా సందర్భాల్లో మనకు వచ్చే శ్రమల్ని, బాధల్ని, ఇబ్బందుల్ని భూతద్దంలో పెట్టుకొని చూసుకొని కుంగిపోతూ బాధపడుతూ ఎంతో దేవుడు వేరుగా ఆలోచించేటువంటి పరిస్థితి వస్తాయి. ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే మనము బహుమానం మీద దృష్టి పెట్టలేకపోవటం. దేవుడు ఇచ్చేటువంటి బహుమానం గొప్పది. ఆ బహుమానం కొరకే ఈ భూమి మీద మన యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ దేహంలో ఉన్నంత కాలము శ్రమలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవి దేవుడు తెలియకుండా ఏది నీ జీవితం రాదు. యేసుప్రభువు అన్నాడు, మీ తల వెంట్రుకల్లో ఒకటి రానే సరే అది దేవుడు తెలుసు. అంటే మన జీవితంలో ఏం జరిగినా కానీ దేవుడికి తెలుసు, దేవుడు ఎరుగున్నాడు. అయితే మన విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తాడు. మనం సహనంగా ఉన్నామా, ఓర్పుకున్నామా లేదా, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది అని దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆయన పరీక్షను మనం ఎదుర్కొన్నప్పుడు ఆ క్రమశిక్షణ చర్యను మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని దేవుణ్ణి సరైన రీతిగా వెతికిన వారమైతే, విశ్వాసాన్ని కొనసాగించిన వారమైతే మన యొక్క ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది. అందువల్ల విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. వచ్చినప్పుడు కుంగిపోవాల్సిన ఆవశ్యకత లేదు, బాధపడవలసినటువంటి ఆవశ్యకత లేదు. ఆ వచ్చినటువంటి సమస్యలని ఓర్పుతో సహిస్తూ దేవుడి రాజ్యంలో నిలకడగా బతకడానికి కృషి చేసే వాళ్ళకే దేవుడు బహుమానాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చేటువంటి బహుమానం శ్రేష్టమైనది.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు, కానీ అవసరం బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుతం కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుతున్నది. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచేదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం పొందుకోబోయేటువంటి బహుమానాలు మహిమ, ఘనత, అక్షయత. ఈ గొప్ప బహుమానం కొరకే ఈ భూమి మీద మనము జీవిస్తూ ఉన్నాం. కానీ క్రైస్తవ జీవితం అనేది గొప్ప జీవితం, అతీతమైనటువంటి జీవితము క్రైస్తవ జీవితం. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి ఆ స్వాస్థ్యము, ఆ మహిమ, ఘనత, అక్షయతముందు ఈ లోకంలో మనము ఎదుర్కొన్నటువంటి శ్రమలు, బాధలు, కష్టాలు అవి అన్నిటికీ కూడా మనం అంచనా వేసుకోవడానికి తగినవి కాదు. మన శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు అనేవి క్షణకాలం మాత్రమే, కొద్ది కాలం మాత్రమే. పరలోకంలో దేవుడిచ్చే బహుమానం ముందు ఈ కొద్ది కాలం మాత్రమే. పౌలు అంటాడు క్షణకాలం మాత్రం అని. అందువల్ల నిత్య జీవాన్ని పొందటం అనేది గొప్ప విషయం, కానీ ఈ లోకంలో ఈ చిన్నపాటి శ్రమలను తట్టుకునేటువంటి విధంగా మనం బ్రతకడం అనేది అది ఏమాత్రం కూడా కాదు. చాలామంది వీటికి భయపడిపోతారు, వీరు కంగారు పడిపోతారు. శ్రమలు వచ్చినప్పుడు మనము ఎంత ఓర్పుగా ఉంటే అంత బలమైనటువంటి నిరీక్షణ మనం పొందుకుంటాం, అంత బలంగా నిరీక్షణ కలిగి జీవిస్తాం. ఓర్పు మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుతుంది. ఓర్పు మన విశ్వాసాన్ని శాశ్వతమైనటువంటి బహుమానం ముందు ఉంచింది.